విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్న జడ్జి సాయి కిరణ్. విద్యార్థి దశ నుండే చట్టాలపై అవగాహన ఉండాలి. లక్షడిపేట జూనియర్ సివిల్ జడ్జి సాయి కిరణ్ విద్యార్థి దశ నుండే చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని లక్షడిపేట జూనియర్ సివిల్ జడ్జి సాయి కిరణ్ కసమల అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో బుధవారం న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ పట్టుదలతో చదువుకోవాలని, ఒక లక్ష్యం ఎంచుకొని దాని సాధనకు కృషి చేయాలన్నారు. విద్యార్థులకు ఎలాంటి సమస్య ఉన్నా దాని పరిష్కారం కోసం ఒక చట్టం ఉంటుందన్నారు. ముఖ్యంగా కళాశాలల్లో ర్యాగింగ్ పట్ల దూరంగా ఉండాలని, ర్యాగింగ్ కు పాల్పడితే కలిగే నష్టం గురించి వివరించారు. అదేవిధంగా పలు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కోమిరెడ్డి సత్తెన్న, జనరల్ సెక్రటరీ ప్రదీప్ కుమార్, సీనియర్ న్యాయవాదులు కారుకూరి సురేందర్, పద్మ, రాజేశ్వర్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంతోష్ మహాత్మతో పాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. All the principals, our presidents, teachers, students. Writing it is not the fun. It is not a tradition. It is a punishable crime. Even a writing case, it will punish up to 2 to 3 years. If you complain on you, if you complain, 2 to 3 years punishment on the other punishment is that you will debar from your college. Other one is that admission కూడా ఈ అడ్మిషన్లో క్యాన్సిలేషన్ వస్తుంది. ఎఫ్ఐఆర్ బుక్ అయితే ప్రొసీజర్స్ గోయింగ్ ఆన్ క్రిమినల్ ప్రొసీజర్స్ మీద ఉంటాయి. జస్ట్ లైక్ ఇఫ్ యువర్ కెరియర్ ఓన్లీ డిపెండ్ ఆన్ యువర్ స్టడీ. నో నీడ్ టు డూ సచ్ a ragging on the juniors. They also, you are also before that the senior, you are coming from the junior. That's why you have to support your juniors. And if anyone having any ragging, just like taking names of nickname and body parts, anything, if anyone ragging on you, simply complain about that. Otherwise, it will be big crime on that. Okay, thank you for you. అదేవిధంగా సెక్రటరీ గారు, తోటి న్యాయవాదులు, పోలీస్ సిబ్బంది మరియు ఉపాధ్యాయురాలు అందరికీ నమస్కారాలు. విద్యార్థులకు ఆశిస్సులు. ముఖ్యంగా ఈరోజు మేము ఇక్కడికి వచ్చిన కార్యక్రమం ఏంటంటే యాంటీ ర్యాగింగ్ అనేది పాత రోజుల్లో ర్యాగింగ్ అనేది ఉండేది కాదు. దాదాపు ఒక 20 years నుంచి, మా టైంలో కూడా ర్యాగింగ్ అనేది లేదు. ఒక 20 years నుంచి ఇప్పుడు ఈ ర్యాగింగ్ అనేది కొద్దిగా కాలేజీలో కానీ అక్కడ ఇక్కడ నడుస్తూ ఉంది. అంతకంటే ముందు విద్యార్థులు ఇట్లా కూర్చున్నారంటే అన్నా చేయలేనటువంటి సోదర భావం ఉండేది. ఇప్పుడు అట్లా లేదు. ఎవరైనా ఒక విద్యార్థి అమ్మాయిని చెల్లెడానికి వెనుక ముందు అవుతున్నారు. అదే పాత రోజులు అయితే మేమైతే డైరెక్ట్ అక్క, పెద్ద ఉంటే అక్క అంటున్నాం, చిన్న ఉంటే చెల్లె అన్నాం. వాళ్ళు అంతే, అమ్మాయిలు ఉన్నంతే, పెద్ద ఉంటే అన్నయ్య అంటారు, చిన్న ఉంటే తమ్ముడు అంటారు. అట్లా ఆ సంస్కృతి పోయింది కాబట్టి ఈ రోజుల్లో నవేడేస్ జనరేషన్ మారింది కాబట్టి విద్యార్థులు ర్యాగింగ్ చేసుకుంటే ర్యాగింగ్ అనేది ఫిజికల్గా, మెంటల్గా ఎఫెక్ట్ పడుతుంది. ఒక విద్యార్థిని మనం కనుక ర్యాగింగ్ అనేది బనాయించడం అంటే ఒక విద్యార్థి సన్నగా ఉండడం, లేకుంటే బక్క ఉండడం, పొట్టి ఉండడం, అరే పొట్టోడా అని, లేకుంటే బక్కోడా, కర్రోడా అని ఇట్లాంటివి అంటే వాళ్ళు మానసికంగా బాధపడిపోయి వాళ్ళు చదువులో వెనుకబడి వాళ్ళ కెరీర్ దెబ్బతింటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం వారే యాంటీ ర్యాగింగ్ యాక్ట్ అనేది తీసుకొచ్చింది. ఒకవేళ అట్లాంటివి ఏమైనా చేస్తే ఆ చట్టంలో మీకు శిక్షలు ఉంటాయి. దానికి ఏ విధంగా ఉండాలనేది పూర్తి కూలంకషంగా జడ్జి గారు చెప్తారు. మేము కూడా చెప్పగలుగుతాం, జడ్జి గారికి చాలా కూలంకషంగా చెప్తారు. నేను ఒకటే విషయం చెప్తాను, అంటే ర్యాగింగ్ అనేది ఎట్లా అంటే ఒక కాలేజ్లో, మీ కాలేజ్ కాదు, ఒక కాలేజ్లో ఎగ్జామ్స్ పెట్టినాడు ఒక హెడ్ మాస్టర్. ర్యాగింగ్ అంటే స్మార్ట్గా ఉండాలని చెప్పడానికి ర్యాగింగ్ అనేది ఎగ్జామ్స్ పెట్టిన ఒక కాలేజీలో పెట్టిన తర్వాత స్టూడెంట్స్ అందరూ ఎగ్జామ్స్ రాయడానికి అందరూ కూర్చున్నారు. జనరల్గా కొద్దిగా తక్కువ వచ్చే స్టూడెంట్ ఏం చేసి పక్కన దాంట్లో ఎగ్జామ్ కాపీ పెట్టినాడు. వాడు ఏం చేసిందంటే జగన్నాథ్ ఆలయం ఎక్కడ ఉందని ఆ ఒక క్వశ్చన్, వాడు ఏం చేస్తాడు, ఒక స్టూడెంట్ అబ్బాయి ఏం చేస్తాడు, పూరి అని రాస్తాడు. అయితే వెనుకున్న స్టూడెంట్ ఏం చేస్తాడు తెలుసా, అరే వాడిని మక్కి కాపీ కొడితే మళ్ళీ మార్క్స్ అంతే. ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల లక్షిత్పేట్ న్యాయశాస్త్ర కోవిదులు, తర్వాత సామాజిక సభ్యులు, మిత్రులు, విద్యార్థులు, వేదికపై ఆసీనులైన
బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గారు, మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన శ్రీ కె సాయి కిరణ్ కుమార్ సార్, జూనియర్ సివిల్ జడ్జి గారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మన కళాశాలలో యూజీసీ గైడ్లైన్స్ ప్రకారంగా యాంటీ ర్యాగింగ్ కమిటీ, యాంటీ డ్రగ్స్ కమిటీ, డిసిప్లిన్ కమిటీ, ఇలాంటి అనేక రకాల కమిటీలు అనేవి ఉన్నాయి. ఈ కమిటీలలో ప్రతిపాదికంగా ప్రతి విద్యార్థికి క్రమశిక్షణ నేర్పడం జరుగుతుంది. క్రమశిక్షణ నేర్పడంలోనే ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందుంటుంది. పిల్లలందరూ మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళు ఉన్నారు, ఎలాంటి సమస్యలు లేవు, అందరూ భావి భారత పౌరులుగా నిర్మాణం చేస్తున్న సందర్భంలో మన ప్రభుత్వ డిగ్రీ కళాశాల లక్షిత్పేట ముందుంటుందని ఈ వేదిక సందర్భంగా నేను ముఖంగా చెప్పదలుచుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఒక పిల్లోని యొక్క ప్రవర్తనలో ఏంట మార్పు వస్తే అతని జీవితం పూర్తిగా నాశనం అవుతుంది. కాబట్టి ఆ చిన్న మార్పు జరగకుండానే కావలసిన జాగ్రత్తలన్నీ కూడా బాధ్యతగా, విధిగా, హక్కుగా నేను నిర్వర్తించడం జరుగుతుందని ఈ వేదిక నుండి తెలియజేస్తున్నాను. ఇంత మించి కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తూ పిల్లలకు క్రమశిక్షణ నేర్పిస్తూ మరి ఈ కార్యక్రమం నిర్వహణ చేసిన అందరికీ సార్, మన శ్రీ కె సాయి కిరణ్ కుమార్ సార్ గారికి, మరి వేదికపై ఉన్న ప్రెసిడెంట్ సార్ గారికి, మరి సార్ గారికి, మరి అందరికీ పోలీస్ విభాగానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రిన్సిపల్ గారికి అండ్ ఆల్సో ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ ఆల్సో టు ద స్టూడెంట్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ రోజున ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది ఇక్కడ ఆర్గనైజ్ చేయడానికి ఒక విధానం ఎందుకు పెట్టాము అంటే, ఒక లీగల్ అవేర్నెస్, అంటే ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి అన్న దానికోసం, అంటే మీకు దీని గురించి ఒక అవగాహన ఇవ్వాలని. అది ఏంటిదంటే యాంటీ ర్యాగింగ్ అని చెప్పేసి. అంటే నార్మల్గా ఈ ర్యాగింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది, ఇది ఎవరు అరికట్టించడానికి ఏమేమి చేయాలి, లాస్ ఏం ఫ్రేమ్ అయినాయి అని చెప్పి ఇవన్నీ దాని గురించి మీకు ఒక అవగాహన ఇప్పించడానికి అని చెప్పేసి మా ఒక స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ అండ్ ఆల్సో మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి మేము అందరం వచ్చి మీకు ఒక ఎన్లైట్ చేయడం కోసం అని చెప్పి వచ్చి, ఫస్ట్ బేసిక్గా అసలు ర్యాగింగ్ అంటే ఏంటిది, దీని గురించి తెలియాలంటే ఏంటంటే ఏదైనా కమెంట్స్, అంటే నార్మల్ ఈ ర్యాగింగ్ అనే ఒక అంశం ఎక్కడ అవుతుందంటే కాలేజ్లలో. ఓకే, ఈ కాలేజ్లో అయ్యే ఛాన్సెస్ ఎక్కడ ఉంటుందంటే మ్యాక్సిమము సీనియర్, సపోజ్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనుకో, ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఫ్రెషర్స్ అవుతారు, సెకండ్ ఇయర్ వాళ్ళు సీనియర్స్ అవుతారు. ఆ సీనియర్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళపైన వచ్చినప్పుడు వాళ్ళపై కమెంట్స్ చేయడం కానీ, అర్థమైనా వర్డ్స్తో కానీ, గెస్చర్స్తో కానీ, ఫిజికల్గా కానీ, ఎలాంటి అంటే డిస్క్రిమినేట్ చేయడం, అంటే అది బేస్డ్ ఆన్ క్రీడ్ కానీ, జెండర్ కానీ, లేకపోతే వాళ్ళ ఒక రీజన్ కానీ, రిలీజన్ దానిపైన కానీ, క్యాస్ట్ దానిపైన కానీ, ఇలాంటి కమెంట్స్ ఏదైతే అంటే వాళ్ళని ఇబ్బందికరంగా ఉండే కమెంట్స్ చేసినప్పుడు, అది ఫిజికల్గా కానీ, మెంటల్గా కానీ, సైకలాజికల్గా కానీ వాళ్ళని బాధ పెట్టే కమెంట్స్ ఎవరైతే చేస్తారో అవన్నీ దాన్ని ఏమంటారంటే ర్యాగింగ్ అనే దానికి అంటారు. సో ఇలాంటి ర్యాగింగ్ చేయవచ్చా అంటే, ఎప్పుడైనా సరే స్టూడెంట్స్ మధ్యలో ఎలాంటి సీనియర్ కానీ జూనియర్ కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఒక గుడ్ రిలేషన్ అనేది ఉండాలి. అంతేగాని ర్యాగింగ్ చేసి వాళ్ళని బాధ పెట్టడం అనేది చేయవద్దు. ఒకప్పుడు ఏముండే, ఇందాక మన సురేందర్ సార్ అడ్వకేట్ గారు చెప్పారు, ఏమని చెప్పారు, ఒకప్పుడు మేము ఉన్న మా క్లాస్మేట్స్ కానీ అది అమ్మాయిలు అయితే మేము సిస్టర్ అని చెప్పి పిలిచేవాళ్ళం, అబ్బాయి అయితే బ్రదర్ అని చెప్పేసి ఆ ఒక కైండ్ ఆఫ్ రిలేషన్, అంటే ఒక సిబ్లింగ్ రిలేషన్ అనేది ఉండేది. ఇప్పుడు ఉన్న ఒక 20 years నుంచి 25 years చూస్తే అలాంటి రిలేషన్ అనేది లేకుండా కాలేజ్లలో ఎన్నో ఇన్సిడెంట్స్ మనం చూసాం. అంటే ర్యాగింగ్ వల్ల, అంటే ఈ పాస్ట్ 25 yearsలో ఎంతోమంది చనిపోవడం జరిగింది. అంటే ర్యాగింగ్ వల్ల దాని యొక్క ఎఫెక్ట్కి వాళ్ళు తట్టుకోలేక, ఆ బాధకు చెప్పుకోలేక, ఎవరికి ఏం చెప్పలేక సూసైడ్ చేసుకున్న ఇన్సిడెంట్స్ ఎన్నో ఉన్నాయి. టీవీలో ఎన్నోసార్లు న్యూస్లో చూశారు కదా. సో అలాంటి చేయకుండా అలాంటి కాకుండా ఉండాలని చెప్పి అంటే ప్రతి ఇన్స్టిట్యూషన్కి ఏంటంటే యూజీసీ అని చెప్పి ఉంటుంది. వాట్ ఇస్ మీన్ బై యూజీసీ? సో ఈ కమిషన్ ఏమని చెప్పింది అంటే కొన్ని లాస్ ఫ్రేమ్ చేసింది. ఏమని చెప్పింది అంటే ప్రతి ఇన్స్టిట్యూషన్స్లో ఏంటంటే ఈ ర్యాగింగ్ అనేది ఉండకూడదు, యాంటీ ర్యాగింగ్ అనేది ఉండాలి, దాన్ని మీరు ఎంకరేజ్ చేయాలి అని చెప్పారు. అలానే ప్రతి ఇన్స్టిట్యూషన్లో ఏం చేశారంటే యాంటీ ర్యాగింగ్ కమిటీ
అంటే ఈ ర్యాగింగ్ ఏదైతే ఉందో దీన్ని ఆపడానికి ఒక కమిటీస్ అనేది ఫామ్ చేయాలి అన్నారు. సార్ వెదర్ మీ ఒక ఇన్స్టిట్యూషన్ ఉందా సార్? కమిటీ అనేది ఉందా సార్? యా ఓకే ఓకే. సో ప్రతి ఇన్స్టిట్యూషన్ ఇది ఎవరు చెప్పారంటే యూజీసీ చెప్పారు. సో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ వీళ్ళు ఏం చేశారంటే ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్స్లో కాలేజ్లో కానీ ఏ కాలేజ్లో అయినా సార్ ప్రతి ఇన్స్టిట్యూషన్లో ఒక కమిటీ అనేది ఫామ్ చేయాలి. ఆ కమిటీలో మెంబర్స్ అంటే సపోజ్ ఒక ఇన్సిడెంట్ ర్యాగింగ్ అనే ఇన్సిడెంట్ ఏదైనా అయితే ఏం చేయాలి, ఇమీడియట్గా కమిటీ కనేకి అంటే మీ ఒక హైయర్ అథారిటీ మీ ఫ్యాకల్టీకి కానీ మీ ఒక ప్రిన్సిపల్ గారికి కానీ అదే చెప్తే అదే ఏం చేస్తారంటే ఆ ఒక కమిటీ ముందర అడ్రస్ చేయడం అనేది జరుగుతుంది. దెన్ కమిటీ ఏం చేస్తుందంటే ఆ ఒక గ్రీవెన్స్ చూస్తుంది. అంటే ఆ ర్యాగింగ్ చేసే కెపాసిటీ అంటే ఎంతలా ఉంది, అంటే అది సింపుల్గా ఉందా, గ్రీవియస్ నేచర్ ఉందా అన్నది చూసుకొని దాన్ని బట్టి కమిటీ అనేది డిసిషన్ తీసుకుంటుంది. అంటే ఆ డిసిషన్ ఎలా ఉండొచ్చు, సపోజ్ ర్యాగింగ్ చేసిన దానివల్ల ఫస్ట్ వార్నింగ్తో వదిలేయచ్చు. అంటే అది సింపుల్ కమెంట్ లాగా ఏదైనా ఉండి ఎవరైతే కంప్లైంట్ చేశారో సరే ఇంకోసారి రిపీట్ చేయాలనుకున్నారంట, తప్పుగా అన్నారంట అని చెప్పేసి ఒప్పుకుంటున్నారు అన్నప్పుడు ఒక వార్నింగ్తోనే వదిలేయడం అనేది జరుగుతుంది. అదే కాకుండా అది ఒక కొంచెం సివియారిటీ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఇమ్మీడియట్గా సస్పెన్షన్ అనేది జరుగుతుంది. తర్వాత అదే ఇంకా ఎక్కువ సివియారిటీ ఉన్నప్పుడు ఏమైపోతుందంటే డిబార్ చేయడం అనేది జరిగిపోతుంది. అండ్ మీకు ఒక ఇస్తారు, మీకు ఒక ఎవ్రీ కాలేజ్ అయిపోయిన తర్వాత మీరు ఇంకో కాలేజీలో మీకు ఒక బోనఫైడ్ సర్టిఫికేట్ ఇస్తారు, క్యారెక్టర్, దట్ ఈస్ కన్సిడర్స్ క్యారెక్టర్ సర్టిఫికేట్ వెదర్ గుడ్ ఆర్ నాట్ అనేది. సో విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కదా. సో ఇవన్నీ దేని బేస్ చేసుకొని ఉంటుంది, ఈ ఒక మీరు ఒక లాంటి ర్యాంకింగ్ అనే దాంట్లో ఏమైనా ఇన్వాల్వ్ కాకుండా ఉంటే మీకు బోనఫైడ్ దాంట్లో గుడ్ అనేది వస్తుంది. అలా కాకుండా ఇవన్నీ ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉంటే దాని సివియారిటీ ఏ విధంగా వెళ్ళిపోయిందంటే మీ యొక్క స్టడీస్ ఖరాబ్ కావడం కాకుండా సస్పెన్షన్ దానికి వెళ్ళిపోతుంది అండ్ ఆల్సో డిబార్ చేయడం జరిగిపోతుంది. తర్వాత సబ్సిక్వెంట్గా మీకు ఏమవుతుందంటే వేరే కాలేజ్లో కూడా మీకు అడ్మిషన్ దొరకకుండా ఉండే అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే మీరు ఇలాంటి దాంట్లో ఇన్వాల్వ్ కాకుండా సార్ చెప్పారు మా దగ్గర అయితే కమిటీ ఉంది, అన్నీ మేము యాజ్ పర్ ద నార్మ్స్ ఆఫ్ యూజీసీ ఫాలో అవుతున్నాం, కానీ ర్యాగింగ్ అనేది మా దగ్గర ఉందంటే అలాంటిది లేదు అంటున్నాం. సో అలాంటిది ఏవైతే ఇలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అలా ఎన్నో ఇన్స్టిట్యూషన్స్లో ర్యాగింగ్ అనేది ఉంది కాబట్టి మీకు కూడా అవేర్నెస్ అనేది ఉండాలి కాబట్టి దానికోసం అని చెప్పి చెప్పడానికి కోసం అని చెప్పి మాత్రం వచ్చాం. ఇంకోటి ఈ ఒక ర్యాగింగ్ చేస్తే అంటే ఏమనుకుంటున్నారంటే చాలా మందికి లాస్ అంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్ అని చెప్పి అంటారు. అవునా కదా. ఇప్పుడు మీరు వెళ్ళి ఒకరిని రోడ్డు పైన ఎవరో వెళ్తుంటే వెళ్ళి కొట్టారనుకోండి, కొట్టాను కానీ కొడితే అది అఫెన్స్ అని చెప్పి తెలియదు, అది క్రైమ్ అని తెలియదు అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. అవునా కదా. అలానే మీరు కమెంట్స్ చేసి ఎదురు బాధ పెడితే అది ర్యాగింగ్ అని అవుతుంది, నాకు అసలు తెలియదు అది ర్యాగింగ్ అని తెలీదు, అలా చేస్తే నాకు పనిష్మెంట్ వస్తుందని కూడా తెలియదు అని చెప్పినా సరే లా అనేది ఒప్పుకుంటుందా? కోర్టు అనే వాళ్ళు ఒప్పుకుంటారా? పోలీస్ వాళ్ళు ఒప్పుకుంటారా? వదిలేయడానికి వదిలేరు. సో ఇట్లా ర్యాగింగ్ దాంట్లో వాళ్ళ సివియారిటీ బట్టి పనిష్మెంట్లు ఎలా ఉన్నాయంటే 6 నెలల నుంచి స్టార్ట్ చేస్తే 5 సంవత్సరాల దాకా పనిష్మెంట్ అనేది ఉంది. ఒక్కసారి జైలుకి వెళ్ళిపోయిన తర్వాత స్టూడెంట్ ఒక కెరియర్ ఏమవుతుంది, సపోజ్ మీరు గవర్నమెంట్ జాబులు చేయాలి అనుకోండి, సపోజ్ మీరు ఐఏఎస్ కావాలనుకుంటున్నా లేదా ఐపీఎస్ కావాలనుకుంటున్నా లేదంటే మీరు ఏమైనా గవర్నమెంట్ ఏదైనా జాబ్ కావాలి అనుకుంటున్నారు, అలాంటప్పుడు మీరు ఒక్కసారి జైలుకి వెళ్ళినా సరే మీరు ఎప్పటికీ గవర్నమెంట్ జాబ్ రాయలేదు. ఆ ఎగ్జామ్కి మీరు రాయడానికి ఎలిజిబిలిటీ కూడా మీకు రాదు. కాబట్టి స్టూడెంట్ ఉన్నప్పుడు ఆ లైఫ్ ఉన్నప్పుడు మీ కెరియర్ ఎలా ఉండాలంటే చాలా మంచిగా ఉండాలి.